హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఓజీ సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమాలో బలాలు బలహీనతల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన స్టైల్లో బలహీనతల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో దర్శకుడు సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంత స్టైలిష్ గా చూపించారో అదే శ్రద్ధ ఇంకాస్త కథ పైన పెట్టుంటే ఇంకా అదిరిపోయేది. ఫస్ట్ హాఫ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నిడివి చాలా తక్కువ. ఏంటి పవర్ స్టార్ గారు డేట్స్ దొరక సుజిత్ ఇలా చేస్తున్నాడు ఏంటి అనిపిస్తుంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ఉన్న ఓమి క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంత పవర్ఫుల్ గా చూపించాడంటే క్లైమాక్స్ విషయంకి వచ్చేసరికి చాలా సింపుల్ గా తేల్చేశాడు. అది ఒక మైనస్ అని చెప్పాలి. ఈ సినిమా ఎండింగ్ లో ఓజోస్ గంభీర 2 ఉంటుందని దర్శకుడు అయితే ప్రకటించారు. అయితే 2 గురించి అంత వెయిట్ చేసేంత స్టఫ్ అయితే మనకి లాస్ట్ లో కల్పించలేదు. మెయిన్ విలన్ ఒక మాట అంటారు, మనం ఓజోస్ గంభీర ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ని మనం ఏం చేయలేము అని లాస్ట్ లో చివరిలో ముగించాడు. ఆ చివరిలో ముగించే ముందు మన వల్ల కాదనుకొని ఇంకో కొత్త క్యారెక్టర్ ని యాడ్ చేసి సినిమాపై ఇంకా ఓజోస్ గంభీర 2కి ఆడియన్స్ ఇంకా ఎగ్జైట్మెంట్ గా ఉండేవారు. ఈ సినిమాకి ఇంకో మైనస్ ఏంటంటే ఇది ఒక యూత్ఫుల్ సినిమా, యూత్ కి అర్థమవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కి అంతగా అర్థం కాదు. అదో మైనస్ అని చెప్పాలి. ఈ సినిమాకి పెద్ద బలం ఎస్ఎస్ తమన్ అని చెప్పాలి. నిజంగా ఈ సినిమాకి ప్రాణం పెట్టాడని చెప్పాలి. ఈ సినిమా విడుదలకు ముందు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది, మేసం మిలేజ్ చెప్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టేంత దమ్ము లేదు కానీ ఈ సినిమాకి అతని మ్యూజిక్ కి మాత్రం థియేటర్ దద్దరిల్లిపోయాయి. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ చూస్తే వింటేజ్ పవర్ స్టార్ గుర్తొస్తారు. అలాగే ఆయన స్క్రీన్ పైన కనిపించిన ప్రతిసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగే అంత స్టైలిష్ గా అయితే దర్శకుడు సుజిత్ చూపించారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మి అయితే చాలా స్టైలిష్ గా చూపించారు దర్శకుడు. ఆయన ఈ సినిమాకి ప్రాణం పెట్టాడని చెప్పాలి. అసలు ఈ ఓజీ కథ ఏంటంటే ప్రకాష్ రాజ్ అతని ఫ్రెండ్ జపాన్లో ఉంటారు. జపాన్లో బంగారాన్ని సంపాదించి తిరిగి ముంబైలో సెటిల్ అవ్వాలనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే జపాన్లో బంగారం సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత ఒక షిప్లో తిరిగి ముంబై బయలుదేరుతారు. ఇది తెలుసుకున్న కొందరు జపనీయులు ఆ షిప్ పై దాడి చేసి ఎలాగైనా బంగారాన్ని తీసుకోవాలని అనుకుంటారు. అదే షిప్లో పవన్ కళ్యాణ్ ఉంటారు. అప్పుడు అతని ఏజ్ 18 సంవత్సరాలు. వీరిని రక్షిస్తారు ప్రకాష్ రాజ్ని, అతని ఫ్రెండ్ని. అలాగే ఇతను చూపించిన ధైర్యానికి ప్రకాష్ రాజ్కి 2 కొడుకులు అయినా నువ్వు నాకు 3వ కొడుకుగా ఉండిపోవాలని తన దగ్గరే ఉంచుకుంటారు. తర్వాత రోజులలో ప్రకాష్ రాజ్ పెద్ద కొడుక్కి పెళ్లి అవుతుంది. అదే మన కిక్షామ్కి పెళ్లి తరువాత చెడు మార్గాలు అలవాటు అవుతాయి. అది ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో భయభ్రాంతులకు గురి చేస్తారు. అది పవన్ కళ్యాణ్కి నచ్చగా అతన్ని చంపడం జరుగుతుంది. ఆ ట్విస్ట్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ చంపారా వేరే వ్యక్తి చంపారా అనేది మనకి చివరిలో చూపించడం జరుగుతుంది. ఆ ట్విస్ట్ కి అయితే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. అయితే ప్రకాష్ రాజ్ పెద్ద కొడుకుని పవన్ కళ్యాణే చంపాడని అందరూ అనుకుండడంతో అతను ఇల్లు వదిలి వేరే ప్రదేశానికి నాసిక్కి వెళ్ళిపోతారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రకాష్ రాజ్ చిన్ననాటి స్నేహితుడు జపాన్ ఫ్రెండ్ అతని కొడుకులే మెయిన్ విలన్ ఓమి అతని తమ్ముడు. ఓమి తమ్ముడు ముంబై షిప్ లో ఒక డ్రగ్ కంటైనర్ ని ఎక్స్పోర్ట్ చేయాలని చూశాడు. అయితే ఆ షిప్ అంతా ప్రకాష్ రాజ్ చిన్న కొడుకు ఆధ్వర్యంలో ఉంటుంది. అప్పుడు వీరిద్దరికి గొడవ వచ్చి చంపడం జరుగుతుంది. తర్వాత ఆ కంటైనర్ మాత్రం ప్రకాష్ రాజు గారి దగ్గర ఉంచుకుంటారు. కంటైనర్ వీరి దగ్గర ఉందని వీరు ప్రజల్ని చంపడం భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. వెంటనే ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ నాసిక్ లో ఉన్నాడని తెలిసి అక్కడ బయలుదేరుతారు ప్రకాష్ రాజ్. ఈ విషయం గురించి ప్రకాష్ రాజు ఓజీతో మాట్లాడడానికి నాసిక్ బయలుదేరుతారు. ఫైనల్ ఇబ్బందులో ఉన్న తన ప్రజల గురించి నాసిక్ నుంచి పవన్ కళ్యాణ్ తిరిగి వస్తారా, అలాగే డ్రగ్ కంటైనర్ వీరి చేతిలో ఉంది, ఓమి మళ్ళీ దక్కించుకుంటారు. ఈ పోరులో ఓజీ పోరు ఏ విధంగా సాగింది అనేది మీరు తెరపైన చూడాలి. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇంత స్టైలిష్ గా మరే దర్శకుడు చూపించలేడు. రజనీకాంత్ గారికి భాష ఎలానో ఈ పవర్ స్టార్ గారికి ఈ ఓజీ సినిమా అలానే. అయితే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యేలా సుజిత్ కథ ఉంటే వేరే లెవెల్లో ఉండేది ఈ సినిమా. ఫ్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ఈ ఫైట్ సీన్ కి పెట్టిన టికెట్ ధరకు న్యాయం చేశాడనిపిస్తుంది. ఫైనల్ గా కథ తక్కువ, ఎలివేషన్లు ఎక్కువ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.